హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషలో మనం 589 భాషల్ని చెప్పుకుంటూ నవంబర్ 27, 1938 ఆ రోజు జరిగిన భాషణంలో చిరకాల భక్తుడే సోమసుందర స్వామి భగవాన్ని అడుగుతున్న ప్రశ్నలు సమాధానాలు చెప్పుకుంటూ కొంతలో మనం ఆగడంలో ఎక్కడ ఆగాము అంటే, మనస్సు అంటే ఏమిటి? మనస్సు అంటున్నాం కదా, అదేమిటి? అది చిత్ సంకల్పాల మిశ్రమం. చిత్తు అంటే చైతన్యము, సంకల్పం అంటే ఆలోచనలు. చిత్తు అంటే చైతన్యం, అంటే తెలివి, ప్రకాశం. ప్రకాశం అంటే అనంత ప్రకాశం కాదు, ఒక తెలివి కిరణం అంతే. ఆ తెలివి కిరణంలో సంకల్పాలు అంటే ఆలోచనలు కలిసిపోయాయి. తెలివిను ఆలోచనలు పోయాయి. కలిసిపోతే దాన్ని మనస్సు అంటారు. అవునా? అందుచేత అది అవన్నీ వెలుగు చీకటి, బింబము ప్రతిబింబము వల్లే తోస్తున్నాయి. అలా కలిసిపోవడం చేత అని భగవాన్ అంటుంటే, ఆ భక్తుడు కానీ మరి నాకు అవి అలా కనిపించడం లేదేమిటి అంటే, నా బుద్ధికి అవి తెలియడం లేదేమిటి అని. భక్తుడు నాకు తెలియట్లేదు, నాకు కనిపించడం లేదు అంటున్నాడు. అప్పుడు మహర్షి అంటున్నారు, చిదాకాశము శుద్ధ జ్ఞానం మాత్రమే. ఆ చిత్తు, ఆ చైతన్యము శుద్ధ జ్ఞానంతో ఉంటుంది, దానిలో ఏమీ కలగలిసి పోలేదు. అదే ఈ మనస్సు ఉండడానికి కూడా ఆధారంగా ఉంది. నేను అన్న తలంపుతో కూడి బుద్భుదమయ్యే అంటే కలిగే ఆ క్షణానికి మనస్సు కేవలము కాంతివంతంగానే ఉంటుంది. నేను అన్న భావన కలిగేసరికి శుద్ధంగా ప్యూర్ గా ఉంటుంది. ఎప్పటికైనా అంతే ఉంటుంది. దాని తర్వాత ఇక నేను అది, నేను ఇది అన్న ఆలోచనలు పుడతాయి. శుద్ధ జ్ఞానమైన నేను ఉంటేనే దానిలోనికి నేను ఇది, నేను అది అనే తలంపులతో కూడినటువంటి భావాలు చేరితే దాన్ని మనసు అంటారు. అర్థమైందా? అయ్యిందమ్మా. ఈ నేను అన్న ఆలోచనే జీవుడు. ఈ నేను అన్న ఆలోచనే జీవుడు. ఆ జీవుడే ఈ ప్రపంచంగా గోచరిస్తోంది. ఆ నేను అన్న ఆలోచన ఏదైతే తలంపు ఏదైతే కలిగిందో అది ప్రకాశవంతమై ఉంది. దానికి అది ఇది కలిగించకపోతే, తగిలించకపోతే అది ప్రకాశమే. ఎప్పుడైతే నేను ఇది అది అన్నది తగిలించామో వాడు జీవుడు అవుతాడు. వాడు జీవుడు అయ్యేసరికి వీడికి అనేకమతో కూడినటువంటి జగత్తు తెలియబడుతుంది. క్లియర్ గా ఉందమ్మా? చాలా క్లియర్ గా ఉందమ్మా. ఇంకా భగవాన్ ఏమని చెప్తున్నారంటే, మొట్టమొదట కాంతి వస్తుంది. వెలుగు వచ్చేసరికి ఉత్త కాంతి పడుతుంది ముందు. ఉత్త కాంతి నేను అనేది ఉత్త కాంతివంతంగా ఉంటుంది. దాన్ని శుద్ధ మనస్సు అంటారు. ఎందుకంటే కలిగింది గనక. చిదాకాశము లేకపోతే ఈశ్వరుడు. ఆ శుద్ధ మనస్సే చిదాకాశము, ఈశ్వరుడు. ఎప్పుడు మొట్టమొదట వెలువడిన కాంతి, వెలుగు ఇలా రావడం, అదే ఈశ్వరుడు, అదే చిదాకాశం. దానిలోకి ఏమీ నాది ఇదని కలవలేదు.
దాని వ్యక్తీకరణ స్థితులే ఈ విషయాలుగా గోచరిస్తున్నాయి. ఆ కాంతిలోకి ఏమొచ్చాయి? ఆ ప్రకాశంలోకి ఇవి అవి అన్నవన్నీ చేరేసరికి ఈ వ్యక్తీకరణ స్థితులే ఈ విషయాలుగా మనకు గోచరిస్తున్నాయి. ఎందుకంటే సినిమా ప్రొజెక్టర్ లో నుంచి ఒక లైట్ పడుతూ ఉంటుంది. ముందు లైట్ పడుతుంది, పడిన తర్వాత దానిలో ఫిల్మ్ పెడతారు. అప్పుడు ఆ ఫిల్మ్ లో ఉన్నవన్నీ ఆ లైట్ లో ప్రసరిస్తూ తెర మీద కనిపిస్తాయి. అవునా? అవునమ్మా. అలాగే ముందు లైట్, నేను అంటే లైట్, నేను వెలుగు, దానిలోనికి ఫిల్మ్ లాంటి అంతఃకరణలోని వాసనలు చేరేసరికి అది మనస్సు, దానిలో ఏవి చేరాయో అవన్నీ కలిపి మనకి దృశ్యంగా కనిపిస్తున్నాయి. అది ఈ జగత్తు. విషయాలు దానిలోనే ఇమిడి ఉన్నాయి గనక, చిన్న ఫిల్మ్ లోనే అంత పెద్ద దృశ్యమంతా ఇమిడి ఉంది గనక దాన్ని చిదాకాశము అన్నారు. విషయాలన్నీ నేను అని అలా వ్యక్తమైన ప్రకాశంలోనే ఈ విషయాలన్నీ ప్రతిఫలిస్తున్నాయి గనక దానిని, ఆ ప్రకాశాన్ని అంటే ప్రకాశింప చేస్తుంది చిదాకాశము అన్నారు. తొలి వెలుగు. ఆకాశమండం ఎందుకండి అంటే, ఆకాశము ఈ విషయాలన్నిటినీ తనలో, ఈ ప్రపంచమంతటినీ తనలో కలిగి ఉన్నట్లు ఇప్పుడు ఈ భూతాకాశంలో ఈ ప్రపంచమంతా కలిగి ఉంది కదా. అది ఆ చిదాకాశము ఈ ఆలోచనలన్నిటినీ భరిస్తోంది. అందువల్ల అది మానసాకాశము అనబడుతుంది. ఒక్క విషయం మరి ఎన్ని విషయాలను అది భరిస్తోందో, అది ఎంత వ్యాపించి ఉండకపోతే ఇన్ని విషయాలను భరిస్తుంది. కాబట్టి దాన్ని ఆకాశము అన్నారు. అంటే విషయాలతో కూడిన తలంపులతో కూడి ఉంది గనుక దాన్ని మానసాకాశము అన్నారు. విషయాలన్నింటినీ అంటే ఈ సర్వ విశ్వాన్ని ధరించేది భూతాకాశం, ఈ లోపల, ఈ వెలుపల ఉన్న ఆకాశం. సర్వ విశ్వాన్ని మరి ఆకాశంలోనే కదమ్మా ఉంది. అవునమ్మా. ఈ భూమంతా ఇలాంటి కోటి కోటి గ్రహాలన్నీ ఆకాశంలోనే పరిభ్రమిస్తున్నాయి. ఆకాశ గర్భంలోనే, ఆకాశ గర్భంలోనే సర్వ విశ్వము ధరించి ఉంది ఈ భూతాకాశం. అంటే సమస్త విశ్వమును తనలో ధరించి ఉన్నది భూతాకాశం అయితే, తాను మానసాకాశంలో విషయమైనట్లే తాను అన్నది ఈ మానసాకాశంలో కదా. తాను అనే మానసాకాశంలో ఈ తలంపులు అనేటువంటి విషయాలన్నీ భరింపబడుతున్నాయి. బయట భూతాకాశము, లోపల తాను అనే చిదాకాశము. ఆ చిదాకాశంలోనే ఇదిగో ఈ విషయాలన్నీ భూతాకాశములో సమస్త విశ్వము ధరింపబడి ఉన్నట్లు మానసాకాశములోనే ఈ విషయాలన్నీను. అలాగే ఈ మానసాకాశము తాను చిదాకాశములో ఒక విషయం అయ్యింది. దానికి చివరిది కేవలం చిత్. అందులో విషయమేది ఉండదు. చిత్తులో వ్యక్తమైతే అమ్మా, వ్యక్తమై చిత్ యొక్క వ్యక్తీకరణే అమ్మా చేతనమైంది, ప్రకాశించింది అంటే తెలియబడింది. తెలియబడకపోతే ఒక చిత్తు ఉందని తెలుస్తుంది ఏమిటి? తెలీదు. ఎందుకంటే నేనున్నానని నా అనుభవం నాకు తెలియక్కర్లేదు. అలాగే శుద్ధ చిత్, ఆ చిత్ ఏది తెలియబడ్డం లేదు అని లేకపోలేదు, ఉంది. అది వ్యక్తమైతే
కదా. చైతన్యమని శక్తిని అంటారు, ప్రకాశమనిను. ఉమ్. కనీసం అది ప్రకాశము అని తెలియాలి కదమ్మా. అవునమ్మా. తెలియబడమే మొట్టమొదటి వ్యక్తీకరణ అయిన చిత్ అంటే చైతన్యం అన్నమాట, ప్రకాశం అన్నమాట. ఉమ్. ఆ ప్రకాశంలో ఉంది ఈ మానసాకాశం, అనేక తలంపులతో కూడిన మానసాకాశం. ఉమ్. ఆ మానసాకాశం కూడా చిదాకాశంలో ఒక విషయమే. ఉమ్. ఆ ప్రకాశంలో ఆ మనసు కూడా ఒక విషయమే కదా. అవునమ్మా. ఆ నేను అన్న ప్రకాశం వస్తేనే కదా లోపల చిత్తములోని చింతనలన్నీ వ్యక్తమై కదా భావ రూపంలో మనకి తెలుస్తాయి. అవునమ్మా. కాబట్టి అది కూడా చిదాకాశంలో ఒక విషయమే. కాబట్టి ఈ భూతాకాశంలో సమస్త విశ్వము ఎలాగైతే ఉందో అలాగుననే తాను అనేటువంటి మానసాకాశం అది తాను మానసాకాశంలో విషయమైనట్లే ఈ తాను అన్నది మళ్ళీ మానసాకాశంలో విషయం. ఈ మానసాకాశము తాను కూడా ఆ చిదాకాశములోని ఒక విషయమే, అంటే తెలియబడిదే. ఎవరికి అసలైన వస్తువు చిత్తే. ఏ విషయము లేక తనకు తానే ఉన్నది చిత్తు. దానిలో నుంచి వెలువడిన చిన్న వెలుగు చైతన్యము, ఆ చైతన్యములో తెలియబడేది ఈ భూతాకాశమైన ప్రపంచము. ఈ ప్రపంచము తెలియాలంటే, ప్రపంచం అంటే ఈ స్థూలమైన భూతాకాశములో అనేక అనేక గ్రహముల యొక్క కదలికలతో కూడినటువంటి ఒక దృశ్యం. అవునా? అవునమ్మా. అది ఎక్కడుంది? భూతాకాశంలో ఉంది అని తెలియబడాలంటే మానసాకాశం, అక్కడ చిదాకాశం. అది అక్కడ మానసాకాశము అంటే ఒకటి ఉండాలి. అది ఏంటంటే అదే చైతన్యం, చిదాకాశం, తెలియ యొక్క ప్రకాశం. ఆ ప్రకాశంలో ఇది విశ్వము. ఈ విశ్వములో ఈ విశ్వము ఆకాశములో ఉంది, ఈ విశ్వము ఆకాశంలో ఉంది అన్న భావనామయమై ఉన్నది మానసాకాశం. మానసాకాశంలో భావన వల్ల కదా భూతాకాశంలోని విశ్వం తెలియబడుతుంది. అవునమ్మా. భూతాకాశంలోని విశ్వము నీకు తెలియబడాలి అంటే, భూతాకాశంతో సహా దానిలో ఉన్న విశ్వము కూడా నీకు తెలియాలి అంటే మానసాకాశములోని ఒక భావన. భావన ఇప్పుడు ఈ భూతాకాశానికి దానిలో ఉన్న విశ్వానికి ఆధారం. మరి ఆ మానసాకాశంలో ఉన్న ఆ భావనకి ఏది ఆకాశం, ఏది ఆధారం? కేవలం చిత్. కేవలం చిత్ మాత్రమే. అందులో ఏ విషయాలు ఉండవు. ఆ చిత్తుకి వ్యక్తమైన చిదాకాశము, ఆ చిదాకాశములో భావాలతో కూడిన మానసాకాశము, ఆ మానసాకాశంలో ఇదిగో పంచభూతాత్మకమైన భూతాకాశము, ఆ భూతాకాశంలో ఉన్న ప్రపంచము. ఈ ప్రపంచమంతా భూతాకాశంలో ఉంటే ప్రపంచంతో కూడిన భూతాకాశము మానసాకాశంలో ఉంటే ప్రపంచము ఆకాశము మానసాకాశంలో ఉంటే వీటన్నిటితో కూడిన మానసాకాశము కేవలము ఇది విషయాలతో కూడి ఉంది. అది విషయాలే లేని కేవల చిత్ ప్రకాశంలో ఇవి ప్రకాశింపబడుతున్నాయి. కేవల చిత్తులో ఏ విషయము లేదు. దానిలోంచి వ్యక్తమైన ఆ చిన్న అంశ స్వరూపమే చిదాకాశం అయితే
దానిలో తలంపులు మానసాకాశమైతే తలంపులకు అనుగుణంగా తెలియబడేది భూతాకాశం. ఇలా జరుగుతోంది. కాబట్టి భూతాకాశమేమో మానసాకాశం వల్లను మానసాకాశము, చిదాకాశం వల్లను చిదాకాశము కేవలం చిత్తు వల్ల. వ్యక్తమైతే ఈ కథ అంతా ఉంది, అవ్యక్తమైతే చిత్తే ఉంది. అని భగవాన్ వివరించి చెప్పారు, నిన్న కూడా చెప్పాను. ఇక ఆ భక్తుడు అంటున్నాడు, దాన్ని ఆకాశము ఆకాశం అంటున్నాడు. ఆకాశం అండవెందుకు? ఈ భూతాకాశం శుద్ధ జడమే కదా అన్నాడు. అన్నప్పుడు భగవాన్ ఎందుకంటే ఆకాశము అన్న పదము జడమైన ఈ భూతాకాశాన్నే కాకుండా శుద్ధ జ్ఞానాన్ని కూడా తెలుపుతూ, శుద్ధ జ్ఞానాన్ని కూడా ఆకాశం అనే అంటారు. ఇప్పుడు దీనికి ఆకాశం అనే పేరు, దానికి ఆకాశం అనే పేరు. కానీ ఈ ఆకాశము తనకి తానే ఉండలేదు, ఆ ఆకాశము తనకు తానే ఉంది. కాబట్టి జ్ఞానం అంటే విషయ జ్ఞానం కాదది, అది సాపేక్షిక జ్ఞానం. తనకి తానే ఉండలేని జ్ఞానం అది. ఏది? వ్యక్తమైనటువంటి కదా ఆ నేను అనే ప్రకాశం, తనకి తానే ఉండలేనటువంటి జ్ఞానం, అది సాపేక్షికం. కానీ శుద్ధ జ్ఞానుడు అది వ్యక్తం కాలేదు కదా, అలా దాన్ని అవ్యక్తము అని అనలేము. అది ఒక్కటే ఒక్కటి, ఏకము, విలక్షణము, అన్నింటికి పరముగా ఉన్న స్వప్రకాశము. అయితే సరే, మీరు చెప్తుంటే అర్థమవుతోంది, దానిని నేను ధ్యానంలో ఊహిస్తూ ఉండమంటారా? ఈ భూతాకాశంలో ఈ భౌతికమైన జగత్తు ఉంది. ఈ భూతాకాశము, ఈ జగత్తుతో కూడిన భూతాకాశము నాలోని మానసాకాశం, చిత్తాకాశంలో ఉంది. ఆ చిత్తాకాశము కూడా అంటే ఆ మానసాకాశము కూడా జ్ఞాన స్వరూపమైన చిదాకాశంలో ఉంది. ఆ చిదాకాశం అనబడుతోంది చూడు, అది కేవల చిత్తు యొక్క ప్రసరణ కిరణం. చిదాకాశం కూడా తనకి తానే లేదు, శుద్ధ చిత్తు నుంచి వ్యక్తమైన చిన్న కిరణం. అయితే ఆ శుద్ధ చిత్తో తనకు తానే ఉంది. దాన్ని ఆకాశం అనలేము, ప్రకాశం అనలేము, అప్రకాశము అనలేము. దాన్ని ఏమి అనలేనిది, అనినా అనకపోయినా ఉన్నది. అది శుద్ధ జ్ఞానము, అది శుద్ధ చిత్తు. అయితే దాన్ని మీరు ఇలా చెప్పారు కదా, ఇదంతా నాకు బాగా అర్థమైంది, కంఠస్థం వచ్చేసింది నాకు. అలాగ ఊహించుకుంటూ భావించుకుంటూ ఉండనా అని అడిగాడు. ఇప్పుడు భగవాన్ అన్నారు, ఊహించడం ఎందుకు? ఊహించడం అనేది మనకి వేరుగా ఉన్న దానిని గురించి మనం ఊహించాలి. ఓహో, అది ఇదే కాబోలు, ఇది అదే కాబోలు అని. శుద్ధ జ్ఞానానికి వెలిగా మనకు ఉనికే లేదు కదా, ఊహించాలి అంటే నువ్వు ఎలా ఊహించగలవు? శుద్ధ జ్ఞానం అన్నది లేకపోతే నీకే ఉనికి లేదు. అటు నువ్వు ఎలా ఊహించడానికైనా నీకు ఉనికి ఉండాలి. నీకు ఉనికి ఉండాలంటే శుద్ధ జ్ఞానంలో నువ్వు ఉండాలి. నువ్వు శుద్ధ జ్ఞానంలో ఉంటేనే నీకు ఉనికి ఉంటుంది, నీకు ఉనికి ఉంటేనే నువ్వు ఊహిస్తావు. ఎందుకు? శుద్ధ జ్ఞానంలోనో దాన్ని నీకు ఊహించడం ఎందుకు? అది ఇట్టిదని తెలుసుకో చాలు. అంతే. ఊహించడం అనేది మనకంటే వేరుగా ఉంటే ఊహించవచ్చు. శుద్ధ జ్ఞానానికి వెలిగా మనకు ఉనికే లేదు కదా. నిజానికి ఉన్నది ఆ శుద్ధ జ్ఞానం మాత్రమే.
అది ఫలానా ఫలానా అని ఇట్టిది అట్టిది అని ఎలా ఊహిస్తావు? ఇట్టిది అట్టిది అనరానిది కదా. అవునమ్మా. మరి అయితే ముందు నన్ను ఏం చేయమంటారు చెప్పండి అన్నాడు. ఉమ్, ముందు నువ్వు ఇవన్నీ చెయ్యాలి, ఇది చేద్దాం అది చేద్దాం అనుకుంటున్నావు కదా. ఉమ్, అట్టు నువ్వు ఏది నువ్వు కాదో దానిని వదులు, ఉమ్, వదిలే. ఉమ్, భగవాన్ వినడానికి బానే ఉందండి, కానీ తరువాత దాన్ని పూర్తిగా మర్చిపోతున్నాను. ఇప్పుడు విన్నప్పుడు ఎంత బాగుందో, తదనుభవం కూడా కలిగినట్లే ఉంది, కానీ తర్వాత నేను మర్చిపోతాను. ఇప్పుడు భగవాన్ అన్నారు, మర్చిపోవడం అంటే దానికి ముందు తెలిసి ఉన్నదానినే కదా నువ్వు మర్చిపోతావు. ఉమ్, మరిచానని నువ్వు అంటే దానికి ముందు అది నీకు తెలుసు అని అర్థం. ఉమ్, తెలియకపోతే మరిచానని నువ్వు ఎలా చెప్పగలవు? కాబట్టి మరిచాను అనేది ఆ మరుపు కూడా చిదాకాశమే. ఉమ్, మరిచానని మాత్రం ఎలా అనగలవు? ఉమ్, నీకు అక్కడ తెలివి లేకపోతే మరిచిపోయాను అని నీకు ఎలా తెలుస్తోంది? తెలీదమ్మా. కాబట్టి ఆ మరుపు కూడా చిదాకాశంలోనిది. ఉమ్, అయితే భగవాన్ నాకది స్పష్టం అవ్వడం లేదు, ఎందుకు? ఏదో తెలుస్తున్నట్లుంది కానీ నాకు అసలు క్లియర్ గా లేదది, ఎందుచేత అని అడిగాడు. ఉమ్, ఇప్పుడు మహర్షి అన్నాడు, చిత్తు కేవలము శుద్ధమును. ఆ చిత్తు కేవలం తానే శుద్ధంగా ఉంది, ఉమ్, దానిలో నుంచి మనసు వచ్చింది నేను అని. ఉమ్, ఆ మనసు ఆలోచనలన్నిటితోటి కూడి ఉన్నదై ఉంది. ఉమ్, అజ్ఞానం అడ్డుపడ్డం వల్ల ఆలోచనలతో కూడిన మనసు, అదే అజ్ఞానం అడ్డుపడడం వల్ల శుద్ధ జ్ఞానం నీ నిజస్థితికి వేరు అనిపిస్తుంది. ఉమ్, ఇప్పుడు ఈ ఆలోచనల పరంపరే నేను నాదనుకుంటున్నటువంటి ఈ ఆలోచన పరంపర ఉమ్, శుద్ధ చిత్తికి అడ్డొచ్చేసింది. ఉమ్, అది అడ్డొచ్చేసింది. అది అడ్డు రావడం వల్ల నీ నిజస్థితి నీకు తెలియడం లేదు. ఈ ఆలోచన స్థితి సత్యం అనిపిస్తోంది. అదే కామ మోహ మదమాశ్చర్యాలతో నిండిన ప్రపంచంగా, కామక్రోధ లోభ మోహ షడ్వర్గాలతో కూడిన ఈ ప్రపంచంగా నేనుగా నీకు కనిపిస్తోంది. అందుచేత ఈ కామాదులు సత్యమును కప్పి ఉంచుతున్నాయి. ఈ భావనలే ఇష్ట రాగద్వేషాది భావములే. అవి ఎవరికి ఉన్నాయంటే నాకు, నేను అనేవాడికి ఉన్నాయి. ఆ భావనలే ఏమైపోతున్నాయి? అసలు నువ్వు చిత్స్వరూపానివైతే ఈ భావనలు ఏమైపోయాయి? నిన్ను మరిపించి ఇవే సత్యాలన్నట్లు, దీంతో కూడి ఉన్న నువ్వే నిజమన్నట్లు అనిపిస్తాయి. అమ్మ ఇక్కడ కొంచెం వివరణ ఏంటంటే, నా రాగము అంటున్నావు, నా ద్వేషము అంటున్నావు, నా ఇష్టము అంటున్నావు, అవునా? రాగము ద్వేషము ఇష్టము అయిష్టము, పాపము పుణ్యము, మంచి చెడు తప్పు ఒప్పు, ఇవన్నీ నావి అంటున్నావు. ఇవన్నిటినీ వదిలేసి ఉట్టి ఈ నా అనే నువ్వెవరో చూడు. ఇవి నీవుగా నువ్వు భావిస్తున్నావమ్మా. నావి అని భావించే నేనుగా ఉన్నావు నువ్వు. భావించే దాన్ని వదిలేస్తే నేను నేనుగానే ఉంటాను. భావించే నేనుగా ఉన్నావు నువ్వు. అంచేత ఆ భావించే నేనుగానే ఈ బ్రతుకు వెళ్ళదీస్తున్నావు. మళ్ళీ ఇంకొక బ్రతుకు కోసం ప్లాన్లు వేస్తున్నావు. ఈ భావించే నేనెవరు అని చూస్తే అప్పుడు ఏం జరుగుతుంది? నువ్వుగా మిగిలిపోతావు, భావనలన్నీ రాలిపోతాయి. ఇప్పుడు నిన్ను ఈ భావనలే కమ్ముతున్నాయి.
ఉమ్, అందుచేత నువ్వుగా కాకుండా నీ భావనలకి అనుగుణంగా ఉన్నవాడిగా నీకు అనుభవం చెందుతున్నట్లు భావిస్తున్నావు అవునమ్మా. అని భగవాన్ చెప్పారు. అప్పుడు ఆ భక్తుడు అంటాడు, ఈ ఆలోచనలే కదా మరి నాకు ఆ కప్పుతున్నాయి నన్ను, ఉమ్, వాటిని వదులుచుకునేది ఎలాగా, తీసేయమంటున్నావు కదా. ఉమ్, నా ఇష్టం నా అయిష్టం అనేటువంటి ఈ భావాలన్నీ ఈ ఆలోచనలన్నింటినీ వదిలేయి. ఉమ్, నువ్వు శుద్ధ చిత్తైన నేనుగా మిగులుతావన్నారు. నిజమే, మరి దీన్ని ఎలా వదులుకోను? ఆత్మవిద్యలో చెప్పారే అలాగా. ఆత్మవిద్యలో ఏం చెప్పారు? మనము కంటికి కన్నయ్యి ఉన్నాము అని చెప్పారు మీరు ఆత్మవిద్యలో. ఉమ్, ఈ కన్ను ఈ దేహంలో ఉంది. ఈ దేహము ద్వారా ఒక చూపు వెలువడితే ఈ జగత్తు తెలియబడుతోంది. ఉమ్, ఈ కంటికి చూపు అనేది కన్నయ్య ఉంది. కంటికి కన్ను చూపు కదమ్మా. అవునమ్మా. చూపు లేకపోతే కన్ను ఎందుకు? ఉమ్, కాబట్టి కంటికి కన్నయ్య ఉన్నాము అని మీరు చెప్పారు ఆత్మవిద్యలో ఉమ్, అన్నాడు ఆ ప్రశ్న ఆ పృచ్ఛకుడు.